హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, మనం ఆంజనేయ స్వామి గురించి అనేక విషయాలు చెప్పుకున్నాము. ఆయన యొక్క గురించి మరికొన్ని వివరాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. సువర్ణగిరి పర్వతం మీద కేసరి అనే వానర యోధుడు నివసిస్తూ ఉన్నాడు. ఆయన్ని సేవిస్తూ 60,000 మంది వానర యోధులు ఉండేవారు. వాలి సుగ్రీవులు కూడా ఆయన దగ్గరే యుద్ధ విద్యలను నేర్చుకున్నారు. ఆయన తన జీవితాన్ని బ్రహ్మచర్య దీక్షలో గడపాలనే సంకల్పంతో మాల్యవంత పర్వతం మీద ఏకాంత సాధన చేసుకుంటుండేవారు. ఇలా ఉంటుండగా దానికి కొంత దూరంలో ఉన్నటువంటి గోకర్ణ పర్వతం మీద ఎందరో ఋషులు తప్పు సాధనలో ఉండేవారు. శంభుపాదుడనే అసురుడు వారిని బాధిస్తూ ఉండేవాడు. ఋషులు దేవతలు కేసరిని కోరగా ఆయన శంభుపాదుణ్ణి వధిస్తారు. దానితో ఋషులంతా సంతసించి కేసరిని గృహస్థు కాబని మంచి సంతానాన్ని పొంది లోక ప్రసిద్ధి చెందుతామని ఆశీర్వదిస్తారు. కుంజర విద్యావతుల పుత్రిక అయినటువంటి అంజనతో కేసరి వివాహం చేయాలని అందరూ నిర్ణయం తీసుకుంటారు. అయితే అంజన కూడా బ్రహ్మచర్య దీక్ష చేస్తూ జీవితం అంతా సాధనలోనే గడపాలనేటటువంటి భావనలో ఉంటుంది. అయితే దానికి కేసరి ఆమెను కలిసి, అంజన, నీవు బ్రహ్మచర్యాన్ని పాటిస్తానంటే నేను కూడా నీకు సహకరిస్తాను. నీవు అంగీకరించిన తర్వాతే మనం దాంపత్య జీవితాన్ని కొనసాగిద్దాము అని చెప్పి కేసరి అనగానే, నాకు కొంత గడువు కావాలి మన వివాహానికి అని చెప్పి ఆమె కోరుతుంది. వీరిద్దరూ కూడా ఓ పర్వతంపై సాధనలో, ఎవరి సాధనలో వారు ఉంటారు. సమయానికి ఫలాలను ఆహారంగా కేసరి అంజనకు సమర్పిస్తూ ఉంటాడు. కొంతకాలం అయ్యేటప్పటికి కేసరి సాధనలో చాలా ఉన్నత స్థితికి వెళ్తాడు. అతడు అంతరిక్షంలోనూ వ్యోమాకాశంలోనూ ఎగురుతూ సాధనలో ఉన్న స్థితికి చేరుకుంటూ ఉంటాడు. దానితో అతన్ని పవనుడని, వాయుపుత్రుడని, వాయువని సంబోధించడం ప్రారంభించారు. ఎప్పుడైతే కేసరి గొప్ప సాధకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడో అంజన అతన్ని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుంది. అంతకు పూర్వం ఆమెకు 6 పుత్రులకు తల్లివి అవుతావనే ఒక వరం కూడా ఉంది. ఆ రకంగా కేసరి అంజనలకు 5 పుత్రులు జన్మిస్తారు. వాళ్ళు బుద్ధిమాన్, కీర్తిమాన్,
శ్రేయమాన్, గాయమాన్, ధర్తిమాన్ అనేటువంటి వాళ్ళు. ఆ తరువాత కార్తీక కృష్ణ చతుర్దశి, స్వాతి నక్షత్రం, మంగళవారం, మేష లగ్నంలో వాయు అనుగ్రహంతో జన్మించిన పుత్రునికి హనుమాన్ అని నామకరణం చేస్తారు. కేసరి పుత్రుడు గనుక కేసరి నందనుడని, వాయుపుత్రుడని, అంజని కుమారుడు కనుక ఆంజనేయుడని, అంజనీపుత్రుడని, సంకటాలను దూరం చేస్తాడు కాబట్టి సంకటమోచనుడని, ఇలా మారుతి, కపి, ఇలా ఎన్నెన్నో పేర్లు బజరంగ బలికి ఏర్పడ్డాయి. ఈ రకంగా ఈ సంతానం కలిగిన తర్వాత ఆంజనేయ స్వామి బాల్యం నుంచి కూడా తల్లిదండ్రులు ఆచరించాలనుకున్న బ్రహ్మచర్య దీక్షకు సాకార రూపంగా మారాడు ఈయన. ఎన్ని గంటలైనా సరే ధ్యాన సమాధిలో కూర్చోవడం అలవాటైంది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలనుకున్నారు. కానీ వారు మహర్షుల తపస్సు ఫలంతో వారు ఉత్తమ దంపతులుగా మారవలసి వచ్చింది. ఈయన మాత్రం పూర్తిగా గంటల తరబడి బ్రహ్మచర్య దీక్షలో ఉండేవాడు. చిన్నప్పటి నుంచి కూడా ఇతనికి తండ్రిలా ఆకాశంలో ఎగరడం, ఎంత దూరమైనా బాల్యం నుంచి కూడా మనం గతంలో చెప్పుకున్నట్టుగా అనేక ఆకాశంలో ఎగరడం, అనేక పనులన్నీ చేస్తుండేవారు. ఇక ఆ తరువాత ఇతని సాధన చూసి సృష్టి క్రమ వికాసానికి సహకరిస్తున్న రుద్రదేవుడు ఈయన్ని తన ప్రతినిధిగా తీసుకున్నారు. ఆయన మహాదేవుడు కైలాసంలో తపో సమాధిలో ఉంటే, ఆంజనేయ స్వామి సూర్యద్వీపంలో ఉండి ఆయన యొక్క ప్రతినిధిగా ఆయన నిర్వర్తించవలసిన పనులన్నీ కూడా చేస్తూ ఉండేవారు. దానికోసం అనంతమైన శక్తిని సేకరించడం కోసం తపో దీక్షలో ఎక్కువగా ఉంటుండేవారు. ఆయన ఆ యుగపు సమస్యలను పరిష్కరించడం కోసం ఏదైనా అవసరం వస్తే ఆయన ఛాయారూపం ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉండేది. ఆ రకంగా రాముడు, సీత, విష్ణువు అర్హతను సాధించడం కోసం వారు ఎన్నో సంవత్సరాలు కష్టపడవలసి వచ్చింది. అనేకమైనటువంటి ప్రయత్నాలు చేయవలసి వచ్చింది. కానీ తల్లిదండ్రుల యొక్క మహోన్నత సాధన ద్వారా హనుమంతుడు బాల్యం నుంచే ఉన్నతమైనటువంటి తపస్సమాధిని సాధించడంతో మహాదేవుని యొక్క ప్రతినిధిగా ఎంచుకోబడ్డాడు. అంతేకాకుండా ఈ మహాదేవుని యొక్క నియమాల్ని పాటించే వాళ్ళందరినీ వాయుపుత్రులు అంటారు. ఈ వాయుపుత్రులందరూ కూడా ఆంజనేయ స్వామిని మహాదేవుని యొక్క బాహ్య రూపంగా భావిస్తారు. అంతేకాకుండా వారందరూ కూడా మహాదేవుడే ఆంజనేయుడిగా అవతరించాడని కూడా భావన చేస్తూ ఉంటారు. ఈ రకంగా ఆయన
సూక్ష్మ రూపం భూమండలమంతా వాయువులా వ్యాపించి ఉంటుంది. అలా వ్యాపించినటువంటి ఆయన సూక్ష్మ రూపం ద్వారా తన భక్తులు కోరినటువంటి అన్ని కార్యములను కూడా ఆయన సంపన్నం చేస్తూ ఉంటారు. ఈ రకంగా ఆంజనేయ స్వామి ఎప్పుడైనా ప్రత్యక్ష దర్శనం ఇచ్చారు అంటే ఆయన మాత్రమే చేయగల పని ఉన్నప్పుడు మాత్రమే ఆయన ప్రత్యక్షంగా కానీ ఆయన ఛాయారూపంలో కానీ దర్శనమిస్తారు. సముద్రాన్ని లంఘించడం అయితేనేమి, రామ సుగ్రీవ మైత్రి కోసమైతేనేమి, సంజీవుని తేవడం కోసమైతేనేమి, రావణ యుద్ధంలో సహాయపడడం కోసమైతేనేమి, ఆయన మాత్రమే చేయగల పని ఏర్పడినప్పుడు మాత్రమే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారు. తన పని పూర్తి కాగానే ఆయన సూర్యద్వీపానికి వెళ్ళి ఆయన తపస్సమాధిలో ఉంటూ ఆ తపశ్శక్తిని సృష్టి క్రమ వికాసంలో వచ్చే ఆటంకాలను తొలగించడం కోసం ఆయన వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ రకంగా ఆంజనేయ స్వామి మహోన్నతుడు. ఆయన దేన్నన్నా సాధించగల వారు అని భక్తులలో పేరుగాంచడానికి కారణం ఇదే. ఆయన తలుచుకుంటే చాలు ప్రతి ఒక్కరిలోనూ ఒక రకమైన ధైర్యం ఏర్పడుతుంది. జై సీతారామ హనుమతే నమః అని ఒక్కసారి స్మరిస్తే చాలు, స్మరణ మాత్రం చేత ఆయన మనకి అండగా ఉన్నారనేటటువంటి ధైర్యాన్ని ఇస్తారు. ఈ రకంగా ఆంజనేయ స్వామి మనకు ఆరాధ్యులయ్యారు. హరి ఓం.